సీతాఫలంతో నేను కీర్ చేస్తున్నా. కీర్ ఏందనుకుంటున్నారా? చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చేశాను. చాలా మంచిగా ఉందనమాట. ఇలా పండుని తీసేసుకొని సీడ్స్ని సపరేట్ చేసేద్దాము. మొత్తం జ్యూస్ మొత్తం సపరేట్ చేసేసుకుందాము. ఇలా పండుని ఒక స్ట్రైనర్లో వేసేసుకొని సీడ్స్ వచ్చేంత వరకు మనము అలా చేయుతూ బాగా రఫ్ చేస్తే త్వరగా సీడ్స్ సపరేట్ అయిపోతాయి అన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా. ఇప్పుడు ఈ సీడ్స్ పక్కన తీసేసుకొని ఈ జెల్ పక్కన పెట్టేసుకుందాం మనము. నేను సగ్గుబియ్యము ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను అనమాట. ఇది కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నా. ఈ 1/2 లీటర్ మిల్క్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఒక 2 పొంగులు వచ్చేటప్పుడు 2 పొంగులు వచ్చేంత వరకు ఉన్న తర్వాత ఇలా పొంగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. నానబెట్టుకున్నాం కాబట్టి సగ్గుబియ్యము ఎక్కువ కుక్ అవ్వడానికి టైం పట్టదు. నేను షుగర్ కూడా కొద్దిగానే తీసేసుకున్నాను. ఎందుకంటే ఫ్రూట్ వేస్తున్నాను కదా, ఫ్రూట్లో షుగర్ ఉంటుంది కాబట్టి, స్వీట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ షుగర్ కూడా పట్టదు. అందుకని కొద్దిగానే వేసుకున్నా. ఒక 5 స్పూన్స్ తీసుకున్న షుగర్ అంతే. ఇది కూడా కొంచెము బాయిల్ అయ్యేంత వరకు ఉన్న తర్వాత ఇలా పొంగు వచ్చేంత వరకు పెట్టుకుంటే మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. ఈ సీతాఫలం ఫ్రూట్ జ్యూస్ కూడా మొత్తం వేసేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మన కీరు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అనమాట. ఇది బాయిల్ అయ్యేంత వరకు పక్కన డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ నేను కొన్ని ఉంటే వేయించుకున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నెయ్యి తీసేసుకున్నా నేను. నెయ్యి వేసేసుకొని అది కొంచెం బాగా వేడయ్యేంత వరకు ఉన్న తర్వాత బాదం తీసుకున్నాను. ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ కూడా తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఎండు ద్రాక్ష తీసుకున్నా అనమాట. ఇంతే నాకు ఇవే వేసేసుకున్నా. మీరు ఏవైనా వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంతవరకు నెయ్యి అనేది వేయలేదు. ఇప్పుడు వేస్తున్నా అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా నేచర్గా వచ్చేది ఫ్రూట్స్తో ఏదైనా రెడీ చేసుకుంటే మనకు షుగర్ కూడా ఎక్కువ పట్టదు కదా. అందుకని నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ ఇలా బాయిల్ అయిపోతుంది. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనము ఒక 2-3 ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాము. ఇలాచీ పౌడర్ వేసేసుకొని మళ్ళీ కొద్దిగా ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకోవాలన్నమాట. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మనము డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసి చూడండి ఆ నెయ్యి ఎలా బాయిల్ అవుతుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఇలా చేసి చూడండి. చూడండి బాగా మనకు డ్రై ఫ్రూట్స్ సీతాఫలం ఎలా కనిపిస్తుంది కదా, చాలా సూపర్గా ఉంటుందన్నమాట. పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలా చేసి చూడండి. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటే సీతాఫలం కీరు సూపర్గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.